వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నల్గొండలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. NH65 ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ దృష్టి పేరుతో కూడా మొత్తం హైవేపై వస్తున్నటువంటి లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే ప్రారంభమైంది చెప్పొచ్చు. దీనికి ముఖ్య అతిథిగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం జరిగింది. మొత్తం కూడా మనం చూస్తున్నాం ఏదైతే నల్గొండ దృష్టి ఉందో డ్రైవర్లందరూ కూడా కంటి పరీక్షలు చేస్తున్నారు. వారికి సరిగా కనిపిస్తున్నాయా లేదా, రోటీ, దాల్, పరోటా, తందూరి, ఈ విధంగా చాలా వరకు వారికి ఆ సైట్ ఏ విధంగా ఉంది, ఒకవేళ లేకపోతే వెంటనే వారికి మొత్తం స్పెడ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదాలను నివారించడానికే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఇదొక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది మేడం ప్రోగ్రామ్? ప్రజెంట్ అయితే ఇది నల్గొండ దృష్టి అంటే ఈ ప్రోగ్రాంలో లారీ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవర్స్ అందరికి కూడా కన్నుచూపు ఇక్కడ పరీక్ష చేయబడుతుంది. వారికి ఈ మెనూ చార్ట్ లైక్ స్నెలన్ చార్ట్ అనేది మామూలుగా మనం కంటి దృష్టిని పరీక్ష చేస్తాము. సో అది ఎవరు కూడా టైం లేక వాళ్ళు చేయించుకోవట్లేదని డాబాస్లో మెనూ కార్డ్ని స్నెలన్ చార్ట్ సైజ్లో చేసి వారికి ఏదైతే ఫుడ్ కావాలో అక్కడ అందరికీ ఎడ్యుకేషన్ చేసాము. దాన్ని బట్టి వారికి ఏదైతే దృష్టి లోపం ఉందో అది అక్కడే తెలిసిపోతుంది. సో ఈ జనవరి 31 వరకు ఈ ప్రోగ్రామ్ 6 సెంటర్స్లో నేషనల్ హైవే 65 మీద చేయటం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ డాబాలో దూన్ డాబా, పంజాబీ డాబాస్లో చేశాము. ఇక్కడ నార్త్ ఇండియన్ డ్రైవర్స్, సౌత్ ఇండియన్ డ్రైవర్స్ అందరూ కూడా లోకల్ డ్రైవర్స్ అందరూ అవుతారు కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ టెస్ట్ అయిన వెంటనే కూడా వారికి ఫ్రీ గ్లాసెస్ ఇవ్వబడుతుంది. ఈ ప్రోగ్రామ్ జనవరి 31 వరకు కొనసాగబడుతుంది. ఎలా ఉంది మేడం, మీరు ఎగ్జామిన్ చేస్తున్నారు కదా, చాలా వరకు ఏమన్నా మీ దృష్టికి రావడం జరిగిందా? చాలా మంది డ్రైవర్స్కి లాంగ్ విజన్ పూర్ ఉంది, వాళ్ళకి లాంగ్ విజన్ లేదు. సో విజన్ పూర్ ఉండటం వల్ల ఎదురుకు వచ్చేది కనిపించట్లేదు. ముఖ్యంగా ఇది క్యాటరాక్ట్ వల్ల కూడా కావచ్చు. సో ఎందుకు అవుతుంది ఈ విజన్ పూర్ అని చెప్పి మేము చెక్ చేస్తున్నాము. 10 మందిలో ఒక 4గురికి ఈ పూర్ విజన్ ఉంది, లాంగ్ విజన్ ఉంది. దానికి కావాల్సిన స్పెక్స్ అని కూడా ఇస్తున్నాం. అదేవిధంగా హైవేపై ఎక్కువగా NH65 ఎక్కువ ఇది యాక్సిడెంట్లకు కారణం అని చెప్పొచ్చు. ఎక్కువగా ప్రతి ఇయర్ కూడా జాతీయ రహదారి మహోత్సవాలు కొనసాగుతాయి. ఇది కాకుండా కూడా కొత్తగా ప్రమాదాలను తగ్గించడానికి ఎలాంటి కార్యక్రమం? మాకు సీఎం గారి ప్రోత్సాహంతో, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ప్రోత్సాహంతో, మన లోకల్ మినిస్టర్ గారి ప్రోత్సాహంతో, లోకల్ లీడర్స్, SP కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ నెల మొత్తం కూడా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. జనవరి 1 ఇది మా ఉద్యోగంలో భాగము, కానీ ఈ మంత్లో చాలా బాగా ఇంటెన్సిఫైగా చేసి ఇదే ఫోకస్గా ఉంటుంది. జనవరి 1న మేము ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్స్కి, CC బస్ డ్రైవర్స్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేశాము. 2న మేము అట్లానే 2న కూడా మా ఆఫీస్కి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ కూడా రోడ్ అవేర్నెస్ మీద మొత్తం క్యాంపెయిన్ చేశాము. 3న చాలా భారీ మొత్తంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంలో సైన్స్ ఫేర్లకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని చెప్పి వారికి అందరు కూడా ఎడ్యుకేట్ చేశాము. ఈరోజు నిన్న మీటింగ్ అయింది మాకు, దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానుగుణంగా రోజుకొక వినూత్న కార్యక్రమం చేయాలని చూస్తున్నాము. సో ఫ్యూచర్లో మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మెయిన్గా ఫోకస్ చేస్తున్నాము. దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయదలుచుకుంటున్నాము. ఎన్ఫోర్స్మెంట్లో ఎవరైతే చెప్పినా కూడా వినకుండా ఎవరైతే వారి కార్యక్రమాలు ఉంటాయో వారికి ఫైన్ వేయబడుతుంది. రోడ్ భద్రత అనేది వారి యొక్క భద్రత అని ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఒకటే కాదు, ఇంకా క్యాటిల్ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు మనం చూసినట్టయితే ఆగి ఉన్న వాహనాలతో కొన్ని ప్రమాదాలు ఎక్కువగా రోడ్లపై క్యాటిల్స్, పశువులు రావడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటికి నివారణ రోడ్ మీద క్యాటిల్స్ వల్ల కానీ లాంగ్ స్టాండింగ్ వెహికల్స్ వల్ల యాక్సిడెంట్స్ నివారించడానికి మేము రిఫ్లెక్టివ్ టేప్స్ అని వాటికి అంటే చీకట్లో కూడా కనిపించే విధంగా, ఎదురుగా వచ్చేదాన్ని కూడా మెరిసే విధంగా క్యాటిల్కి అయితే వాటి కొమ్ములకి మేము రిఫ్లెక్టివ్ టేప్స్ అంటించాలని ప్లాన్ చేశాము. ఇది ఈ వీక్లో కండక్ట్ చేస్తాము. మ్యాసివ్గా ఉన్న నల్గొండ జిల్లా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ క్యాటిల్ హార్న్స్కి, వాటి కొమ్ములకి అన్నిటికి కూడా రిఫ్లెక్టివ్ టేప్స్ ప్లస్
వెహికల్స్ అన్నిటికి కూడా రిఫ్లెక్టివ్ టేప్స్ సరిగా ఉన్నాయో లేదో అన్నీ కూడా లేకపోతే వెంటనే పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, చూడొచ్చు చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా NH65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కావడం, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఇక్కడే కావడంతో కూడా వారు దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే హైవేలే వస్తున్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి లారీలు ఏదో ఉంటుందో వారందరూ కూడా కంటి పరీక్షలు చేసి కూడా వెంటనే ఇక్కడే వారికి స్పెట్స్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రోడ్లపైకి వచ్చే క్యాటిల్స్తో కూడా పశువులతో కూడా ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. కాబట్టి పశువుల కొమ్ములకు కూడా రిఫ్లెక్టెడ్ స్టిక్కర్స్, రేడియం స్టిక్కర్స్ ఇలాంటివి కూడా చేస్తాం. చాలా కార్యక్రమాలు కొనసాగుతాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు నిరంతరం ఈ డ్రైవ్ కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.